హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. తులారాశి జాతకులకు నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం పట్టబోతోంది. దాదాపు 13 ఏళ్ల శని తొలగిపోబోతోంది. ఇక అన్నింటా కూడా ఈ యొక్క తులారాశి వారికి విజయాలే నమ్మశక్యం కావడం లేదా? ఒక్కసారి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. తులారాశి జాతకులు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు, దాదాపు ఎన్నో రకాల సమస్యలను చవిచూశారనే చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా శని భగవానుని యొక్క ఫలితాలని మీకు తెలుసా? శని భగవానుడు కూడా దాదాపు శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను మనం చేసే కర్మలను బట్టి ఇస్తారు. అయితే తులారాశి జాతకులకు కర్మలకు తగ్గ పాప ఫలితాలు తొలగిపోయాయి. ఇక పుణ్య ఫలితాలు మిగిలి ఉన్నాయి. దాదాపు కూడా అన్ని రకాల ఇబ్బందుల నుంచి ఒక్కొక్కడిగా ఇక తులారాశి వారు మీరు బయటపడబోతున్నారు. ఇది అసాధ్యమని అస్సలు అనుకోవద్దు, అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు. ఈ రోజు నుంచి కూడా చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు బలంగా ఉంటుంది. కష్టపడండి. 100% కష్టాన్ని పెడితే గనుక తప్పకుండా ఫలితాలనే పొందుతారని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అయితే అసలు ఈ యొక్క తులారాశి జాతకులకు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు, వారికి లక్ష్మీదేవి కటాక్షం ఎలా లభించబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా జీవితంలో కానీ ఒక లక్ష్యం అంటూ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే తులారాశి జాతకులు లక్ష్య సాధనకు ఇప్పటి వరకు కూడా మీ నిలువెత్తు శ్రమ అంతా కూడా వృధా అయిపోయింది అనే భావన మీకు ఒకంత ఉండే ఉంటుంది. తులారాశి వారు ఈ సమయంలో మీరు బయటపడబోతున్నారు. అంటే లక్ష్య సాధన దిశగా ఇక నుంచి కూడా వడివడిగా అడుగులు వేయబోతున్నారు. మీరు చేసే ప్రతి పని కలిసి వస్తుంది. ఆర్థికంగా కావచ్చు, లేకపోతే కనుక మీరు చేసేటటువంటి వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో కావచ్చు, ఏదైనా కోర్టు సమస్యలు కావచ్చు, లేకపోతే మరి ఏ ఇతర వ్యక్తిగత సమస్యలైనా కావచ్చు, మానసిక ప్రశాంతత తొలగిపోయి తులారాశి వారు ఇప్పటి వరకు బాధపడుతూ ఉండవచ్చు. ఇటువంటి అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టబోతున్నారు. 13 ఏళ్ల నాటి శని మొత్తం కూడా తులారాశి వారికి తొలగిపోబోతోంది. అదృష్ట గడియలు రాబోతున్నాయి. లక్ష్మీ కటాక్షం కలగబోతోంది. ఇదంతా భగవంతుని ఆశీర్వాద ఫలితమని అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని వదిలిపెట్టండి. తులారాశి వారు మీరు ఏ పని చేసినా నిస్వార్థంతో చేయండి. ఫలితాలు ఇంకా రెట్టింపుగా ఉంటాయి. అంతా మీకు శుభమే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.